ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు. శుక్రవారం ఐటింగ్ లైన్ కాలనీ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జీ2 జీఎం ఎల్వి సూర్యనారాయణ, ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై నిర్వాహకుల అభిప్రాయాలను, సూచనలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐటింగ్ లైన్ కాలనీ మరియు పరిసర ప్రాంతాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, మండప నిర్వహణలో తగు జాగ్రత్తలను పాటించాలని, ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కమిటీ పెద్దలకు సూచించారు. అలాగే ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయాత్ర సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జీఎం ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ ఆర్జీ2 ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రులు నిర్వహించాలని కోరారు. ఇట్లాంటి సంఘటనలకు చోటు కాకుండా, అవకాశం లేకుండా వీరందరూ కాస్త బాధ్యతాయుతంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ ఇంకోటి అన్నదానాల పేరిట కొంచెం ఫుడ్ వేస్ట్ ఎక్కువ కాకుండా, అన్నదానం చేయడానికి చాలామంది చేస్తారు, మంచి కార్యక్రమం, కానీ కొద్దిగా బాధ్యతాయుతంగా. ఎందుకంటే చాలామంది ఒకటి దగ్గర, ఇద్దరి దగ్గర, ముగ్గురు దగ్గర తీసేసుకొని దాన్ని పోతూ ఎక్కడ పడేసిపోయేది మీరు కూడా చూస్తామని. అట్లాంటి ఎక్కువ వేస్టేజ్ కార్యక్రమాలు చేయకుండా ఆ ఉన్న దాన్ని పొదుపుగా వాడి ఆ డబ్బును ఇంకా దేనికైనా ఒక సామాజిక కార్యక్రమానికి, ఏదైనా ఒక మంచి గుడికో లేకుండా బడికో ఇచ్చే కార్యక్రమం చేస్తే ఇంకా మంచి సార్థకత చేకూరుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తుంది. ఎందుకంటే మనం ఈ ఖర్చు అంతా తెల్లారేసరికి ఏది నిలబడదు. కొన్ని ఆడంబరాలకు చేసే ఖర్చు తెల్లారితే ఎందుకు పనికిరాదు. అట్లా కాకుండా మీరు ఇట్లాంటి పెద్దలను దృష్టిలో పెట్టుకొని ఈ వినాయక చవితి యొక్క మహత్యాన్ని, అసలు ఇది ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది, దీనివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల ఏం జరిగింది, దీనికి ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి, ఇట్లాంటి హిస్టరీ బహుశా ఈ మధ్యకాలంలో యూత్కి ఎవరికి తెలియదు. అసలు ఇది ఎందుకు, ఎక్కడ మొదలైంది, ఎట్లా మొదలైంది అనేది మీరు కావాలంటే మీ కొంతమందిని అడిగి చూడండి. ఈరోజు వినాయక చవితి కాబట్టి చేస్తాను అని చెప్పేసి అంటారు తప్ప దానికి ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి, దానికి ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం ఏంటి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. వీలున్నంత వరకు ఈ కమిటీ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాటికి చిన్న చిన్న పుస్తకాలు, ప్యాంఫ్లెట్స్ ముద్రించి ప్రతి మండపానికి, ప్రతి వాళ్ళకు మీరు కనుక ఇవ్వగలిగితే కొందరన్నా ఈ యువకులు కానీ లేకుంటే కొత్త పిల్లలు కానీ దాని గురించి చదువుకొని వాళ్ళు భవిష్యత్తులో దాన్ని ఆచరించే ప్రయత్నం, 10 మందిలో 100 మందిలో ఒక్కరిద్దరు దాన్ని ఆచరించే ప్రయత్నం చేసినా మనం చేసే కార్యక్రమాలకు ఒక శాంక్టిటీ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, వాతావరణంలో జరగాలని చెప్పి ఎటువంటి పనులు ఉన్నా కానీ కొంత దృష్టికి, మా దృష్టికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి కానీ తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కరించి దానికి కావాల్సిన సదుపాయాలు చేస్తామని చెప్పేసి హామీస్తున్నాము. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడు చెట్లు తీయాలి, కొన్ని రోడ్ల పక్కన ఉన్నది చెప్పారు, అది చేస్తాము. ఎక్కడైనా గుట్టలు ఉన్నా కానీ సరి చేస్తాము, ఎందుకంటే గుర్తు కాకుండా అటువంటి మా పంటలోనే తప్పక చేస్తాము. టైం టు టైం కూడా ఏమైనా అవసరమైనా కానీ మేము సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే మన పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళు పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి తోడుగా మన సెక్యూరిటీ విభాగాన్ని కూడా దానికి సహకారాలు అందించాలని చెప్పేసి వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు పురమాయిస్తున్నాము. ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరూ కూడా శాంతియుత వాతావరణంలో ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకొని ఎటువంటి అల్లర్లకు కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలకు కూడా తావివ్వకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, దాని గురించే ఇప్పుడు ఈరోజు ఈ పీస్ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి ప్రత్యేకించి మన ఏసీపీ గారు గోదావరి నుండి రావడం జరిగింది. సో వారి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. సో వారి యొక్క సూచనల సలహా మేరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఎటువంటి గొడవలు కానీ వివాదాలు లేకుండా ఈ నవరాత్రి ఉత్సవాలు మంచిగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు దావు రాజ్రెడ్డి, జగన్నాథ ఆచార్యులు, క్రైస్తవ మత పెద్దలు రెవరెండ్ వాట్సన్ అబ్రహం, ముస్లిం మత పెద్దలు ఎండి అయాజుద్దీన్, ఎండి అక్రముద్దీన్, కార్పొరేటర్లు బదావత్ శంకర్ నాయక్, మారెల్లి రాజ్రెడ్డి, గుండెటి రాజేష్, దాసరి శ్రీనివాస్, బాలయ్య, సిఐలు ఎన్ ప్రసాదరావు, లింగమూర్తి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.